హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి అయితే అప్లికేషన్ అయితే నిన్నటి నుండి స్టార్ట్ అయింది. అంటే అప్లికేషన్ ఫామ్ బిగిన్స్ ఫ్రమ్ 19th March 2025 అనమాట. దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి April 19, 2025. అంటే ఎగ్జాక్ట్గా మనకైతే అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి అయితే 1 month అయితే టైం ఇచ్చారు. 100 రూపీస్ లేట్ ఫీతో అయితే April 21 వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే 300 లేట్ ఫీతో 23rd April వరకు అయితే మనం అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఎగ్జామ్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్ అయితే May 3rd వీక్లో అయితే ఇస్తారు. టీఎస్ పాలిసెట్ 2025 ఎగ్జామ్ అయితే May 13th రోజు అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఎగ్జామ్ జరిగిన 12 రోజుల తర్వాత అయితే దీని రిజల్ట్ అయితే అనౌన్స్ చేస్తారు. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ మొబైల్లో ఎలా ఈజీగా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. మీరు ఈజీగా మొబైల్లోనే సబ్మిట్ చేసుకోవచ్చు. ముందుగా గూగుల్ లేదా క్రోమ్లో టీఎస్ పాలిసెట్ అనే టైప్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న ఈ తెలంగాణ గవర్నమెంట్ కింద పాలిసెట్ని అయితే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇన్ కేస్ ఇలా ఎవరికైనా ఓపెన్ అవ్వకపోతే నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరు అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న రిజిస్ట్రేషన్, అప్లికేషన్ లాగిన్, ఫీ పేమెంట్ స్టేటస్, హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, వ్యూ ఓఎంఆర్ ఇవన్నీ కూడా మనకు తర్వాత అయితే యూజ్ అవుతాయి. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. సో మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకైతే ఇలా ఒక అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్న ఈ డీటెయిల్స్ అన్నీ అయితే మనం జాగ్రత్తగా ఫిల్ చేయాలి. అప్లికెంట్ నేమ్ వచ్చేసి 10th క్లాస్, మీ యొక్క 10th క్లాస్ మెమోలో మీ నేమ్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే టైప్ చేయండి. ప్రజెంట్ 10th క్లాస్ ఎగ్జామ్ రాసే వాళ్ళైతే మీ హాల్ టికెట్లో నేమ్ ఎలా ఉందో అలాగే ఫిల్ చేయండి. స్మాల్ లెటర్లో ఉంటే స్మాల్ లెటర్స్లో, క్యాపిటల్ లెటర్స్లో ఉంటే క్యాపిటల్ లెటర్స్లో యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్. ఇక్కడైతే మీరు ఖచ్చితంగా వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎందుకంటే ఆ మొబైల్ నెంబర్కే ఓటీపీ సెండ్ అవుతుంది. ఇలా ఓటీపీ సెండ్ అయిన తర్వాత ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ ఎవరికైనా ఓటీపీ రాకపోతే మళ్ళీ రీసెంట్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై క్లిక్ చేయండి. సో దట్ మీ మొబైల్ నెంబర్ అయితే వెరిఫై అవుతుందన్నమాట. నెక్స్ట్ ఈమెయిల్. ఇక్కడ ఈమెయిల్ అనేది ఆప్షన్, మీకు ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు. నెక్స్ట్ ఒక పాస్వర్డ్ అయితే మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ అనేది చాలా స్ట్రాంగ్గా సెట్ చేసుకోండి. అలాగే ఆ పాస్వర్డ్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే నోట్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. లేకపోతే స్క్రీన్ షాట్ అయినా తీసుకొని సేవ్ చేసుకోండి. నెక్స్ట్ అదే పాస్వర్డ్ని కన్ఫర్మ్ పాస్వర్డ్, మీరు ఏదైతే పాస్వర్డ్ పైన ఇచ్చారో అదే పాస్వర్డ్ని అయితే కింద ఇవ్వాలి. మీరు సెట్ చేసుకునే ఈ పాస్వర్డ్లో క్యాపిటల్ లెటర్సు, స్మాల్ లెటర్సు, అలాగే డిజిట్స్, కొన్ని స్పెషల్ సింబల్స్ అయితే ఉండేలా అయితే పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. దాని తర్వాత క్యాప్చా. ఈ క్యాప్చా అయితే కింద ఎలా ఉందో అలాగే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ ఎంటర్ చేయండి, స్మాల్ ఉంటే స్మాల్ ఎంటర్ చేయండి. కింద కనిపిస్తున్న రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే మనకైతే పాలిసెట్ అనే సైట్ నుంచి అయితే అఫీషియల్గా మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. అలాగే మన పాస్వర్డ్ కూడా కనిపిస్తుంది. దాన్ని సేవ్ చేసుకోండి. ఇది సేవ్ చేసుకొని ఓకే క్లిక్ చేసిన తర్వాత అయితే మనకు డైరెక్ట్గా వేరే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో రిజిస్ట్రేషన్ నంబర్ లేదా మీరు ఇప్పుడు ఇంతకుముందు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ ఏదో ఒకటైతే ఎంటర్ చేయండి. నేనైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చి ట్రై చేశాను, తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చాను. సో మ్యాక్సిమం మొబైల్ నెంబర్ ఇవ్వడానికి ట్రై చేయండి. మొబైల్ నెంబర్ ఇచ్చి మీ పాస్వర్డ్ నోట్ చేసుకున్నారు కదా, ఆ పాస్వర్డ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత వాళ్ళు ఇచ్చిన కింద క్యాప్చాని కూడా ఎంటర్ చేయండి. ఇది జస్ట్ టెక్స్ట్ వెరిఫికేషన్ కోసం అనమాట క్యాప్చా, అందుకే అది యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ లాగిన్ అవ్వాలి. తర్వాత ఇలా మనకు ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. అది క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఇలా నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మనం క్వాలిఫైడ్ ఎగ్జామ్ డీటెయిల్స్, అంటే మీరు ఏ ఎగ్జామ్ అయితే క్వాలిఫై అయ్యారో ఆ ఎగ్జామ్ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఇస్తుంది పర్సనల్ డీటెయిల్స్. నెక్స్ట్ కమ్యూనికేషన్ కేటగిరీ ఇవన్నీ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ క్వాలిఫైడ్ ఎగ్జామ్ బాక్స్లో మనం 10th క్లాస్ కంప్లీట్ చేస్తే 10th క్లాస్, లేకపోతే ఈక్వివాలెంట్ దానికి సరిపడా ఏదైనా చదివి ఉంటే అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 10th హాల్ టికెట్ నెంబర్. మీ హాల్ టికెట్ నెంబర్లో మీ 10th హాల్ టికెట్ నెంబర్ ఎలా ఉందో అది యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి 10th పాస్డ్ అవుట్ ఇయర్. మీరు ఏ ఇయర్లో 10th పాస్డ్ అవుట్ అయ్యారో ఆ ఇయర్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఎగ్జామినేషన్ స్ట్రీమ్,
మీరు రెగ్యులర్ అయితే రెగ్యులర్, సప్లిమెంటరీ అయితే సప్లిమెంటరీ సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనమైతే పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్ నేమ్ దగ్గర మీ నేమ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఇవ్వండి. నెక్స్ట్ ఫాదర్ నేమ్ అలాగే మదర్ నేమ్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th హాల్ టికెట్ లేదా 10th మెమో మీద ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉందో అదే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అలాగే డౌన్కి వస్తే ఇక్కడ అప్లోడ్ ఫోటో, ఇక్కడైతే మీ ఫోటో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సైజ్ షుడ్ బి గ్రేటర్ దెన్ 5 KB అండ్ లెస్ దెన్ 50 KB. అంటే మీ ఫోటో సైజ్ 5 KB కన్నా ఎక్కువగా ఉండాలి, 50 KB కన్నా తక్కువ ఉండేటట్టు చూసుకోండి పిక్సెల్స్. అది మాత్రమే అది క్యాప్చర్ చేసుకుంటుంది. మీరు ఇలా ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ సిగ్నేచర్ అడుగుతుంది. మీ సిగ్నేచర్ ఖచ్చితంగా 30 KB కన్నా తక్కువగా ఉండాలి. ఆ పిక్సెల్లో ఉండేటట్టు ముందే సెట్ చేసి పెట్టుకోండి. సో ఫైనల్గా ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత కింద కనిపిస్తున్న సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో మనకి ఇలా స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ అయితే సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు ఒక మెసేజ్ వస్తుంది. అది ఓకే చేసిన తర్వాత నెక్స్ట్ మన కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అందులో మనం ఆల్రెడీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసాం కాబట్టి రిజిస్టర్ మొబైల్ నెంబర్ అయితే ఆటోమేటిక్గా ఎంటర్ అయి చూపిస్తుంది. నెక్స్ట్ మీకు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఆల్టర్నేట్గా మొబైల్ నెంబర్ కూడా ఇచ్చుకోవచ్చు, కానీ అది ఆప్షనల్ మాత్రమే. నెక్స్ట్ ఈమెయిల్ కూడా ఆప్షనల్, ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు. నెక్స్ట్ హౌస్ నంబర్, మీ ఆధార్ కార్డులో ఏదైతే హౌస్ నెంబర్ ఉందో ఖచ్చితంగా అదే ఎంటర్ చేయండి. నెక్స్ట్ స్ట్రీట్ నంబర్, లొకాలిటీ, ల్యాండ్ మార్క్ ఇవన్నీ కూడా ఆప్షనల్ అని చూపిస్తుంది. మీకు తెలిస్తే ఇవ్వండి, లేకపోతే వదిలేసినా కూడా ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ విలేజ్ లేదా టౌన్, మీది విలేజ్ అయితే విలేజ్ నేమ్ ఎంటర్ చేయండి, లేకపోతే మీ సిటీ అయితే సిటీ నేమ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ పిన్ కోడ్, మీ ఏరియాకు ఒక పిన్ కోడ్ అయితే ఉంటుంది, ఆ పిన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అది కూడా ఆప్షనల్. దాని తర్వాత మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోమన్నారు. ఇలా స్టేట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టేట్ తర్వాత మీ డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా మనకు ఆప్షన్స్ కనిపిస్తాయి కదా, మీది ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మండల్ కూడా మీది ఏ మండల్ అయితే ఆ మండల్ అయితే ఇలా క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. 1-2 సార్లు మళ్ళీ చెక్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. మన కమ్యూనికేషన్ డీటెయిల్స్ కూడా యాడ్ అయిపోయాయి. నెక్స్ట్ మన కేటగిరీ గురించి అయితే డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ కేటగిరీ ఏదైతే అది ఇవ్వండి. ఓసీ అయితే ఓసీ, బీసీ అయితే బీసీ, ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ ఆధార్ నంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడైతే ఎంటర్ చేయండి. సో ఇక్కడ నేనైతే కేటగిరీ ఓసీ అని సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉందా లేదా ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ నంబర్ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ క్యాస్ట్ బీసీ కానీ ఎస్సీ ఎస్టీ కానీ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అందుకే మీ దగ్గర ఎవరి దగ్గరైనా సర్టిఫికేట్స్ లేకపోతే ముందే అప్లై చేసుకోండి. ఇలా అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న వెరిఫై ఈడబ్ల్యూఎస్ మీద అయితే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మన కేటగిరీ డీటెయిల్స్ అయితే అన్నీ యాడ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ మన స్పెషల్ కేటగిరీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే రీజియన్, మన కమ్యూనిటీ, మనం ఏ మీడియం అనేది అవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రీజియన్ ఓయూ నాన్ లోకల్ అని చూపిస్తుంది. ఓయూ అంటే మన తెలంగాణలో డిస్టిక్లో చదివే వాళ్ళందరూ ఓయూ కిందికి వస్తారు. అందుకే ఇక్కడ మీరు ఓయూ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మైనారిటీ లేదా కమ్యూనిటీ, ఇక్కడ నాట్ అప్లికేబుల్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసి పెట్టండి. మీరు ముస్లిం అయితే ముస్లిం అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఉర్దూ మీడియం, మీరు ఒకవేళ ఉర్దూ మీడియం చదివితే ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎస్ ఆర్ నో క్లిక్ చేసిన తర్వాత ఎన్సీసీ సర్టిఫికేట్ మీ దగ్గర ఒకవేళ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఎందుకంటే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే మంచి కాలేజ్లో సీట్ రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, మీ దగ్గర స్పోర్ట్స్ సర్టిఫికేట్ కనుక ఉంటే డిస్ట్రిక్ట్ది కానీ స్టేట్ది కానీ ఆ సర్టిఫికేట్ కూడా ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే లేదు. నెక్స్ట్ సిఏపి అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్, మీ పేరెంట్స్లో ఎవరైనా ఆర్మీలో వర్క్ చేస్తే ఎస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కోవిడ్ టైంలో మీ పేరెంట్స్లో ఎవరైనా చనిపోయి ఉంటే ఎస్ అని లేదంటే నో అని క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత అపియర్ ఫర్ బయాలజీ అని ఉంది కదా, అక్కడ ఒకవేళ మీరు బయాలజీలో ఎగ్జామ్ రాయాలి అనుకుంటే ఎస్ అని పెట్టండి. ఇదైతే చాలా ఇంపార్టెంట్.
ఎవరైనా డిప్లొమాలో ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలి అనుకున్న వారైతే నో అని పెట్టండి. ఒకవేళ మీరు డిప్లొమాలో ఇంజనీరింగ్ అండ్ బయాలజీ సైడ్ కూడా వెళ్ళాలి అనుకుంటే రెండింటిలో దేనికైనా ఒకదానికి వెళ్ళాలి అనుకున్న వారైతే సింపుల్గా ఎస్ అని పెట్టేసేయండి. మీకు ఇది నోటిఫికేషన్లో కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. మీరు ఓన్లీ ఇంజనీరింగ్ సైడ్ మాత్రమే వెళ్ళాలి అనుకుంటే నో అని పెట్టండి. కాదు మేము తర్వాత డిసైడ్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళు మాత్రం ఎస్ అని పెట్టేయండి. ఇలా అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా స్టూడెంట్ డీటెయిల్స్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని. అక్కడ ఓకే క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ప్రివ్యూ అయితే చూపిస్తుంది. మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ప్రివ్యూ అయితే వస్తుంది. దాన్ని 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకోండి, అన్నీ కరెక్ట్గా ఇచ్చారా లేదా డీటెయిల్స్ అనేది. సో ఇలా అన్నీ సరిగా ఇచ్చారా లేదా అని రీచెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన సిగ్నేచర్ కింద ఒక చెక్ బాక్స్ అయితే కనిపిస్తుంది కదా, ఆ చెక్ బాక్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత డౌన్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు సబ్మిట్ చేసే కన్నా ముందు ఏదైనా మాడిఫై చేసుకోవాలి అనుకుంటే, అంటే ఏదైనా మీరు రాంగ్ ఇస్తే ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడే చేసుకోండి. ఎందుకంటే అప్లికేషన్ 1 సబ్మిటెడ్ కాంట్ బి ఎడిటెడ్ అని ఉంది కదా. ఒక్కసారి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు. అందుకే 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకొని సబ్మిట్ చేయండి. ఫైనల్గా ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఆర్ యూ షూర్ టు కన్ఫర్మ్ అప్లికేషన్ సబ్మిషన్ అని అడుగుతుంది. ఎస్ అని క్లిక్ చేయండి. సో సక్సెస్ఫుల్గా మన అప్లికేషన్ అయితే ఫిల్ చేయడం కంప్లీట్ అయింది. నెక్స్ట్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పే ఫీ అండ్ జనరేట్ హాల్ టికెట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ పే ఫీ మీద క్లిక్ చేయండి. దానికన్నా ముందు మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీ ఎంత ఉంది అనేది క్లియర్గా చూపిస్తుంది. మన రిజిస్ట్రేషన్ నంబరు, స్టూడెంట్ నేము, అలాగే మొబైల్ నంబరు. మన అప్లికేషన్ ఫీ వచ్చి ఓసీలకైతే ఎస్సీ ఎస్టీలకైతే 250 రూపీస్, అదర్ క్యాస్ట్లు అన్నిటికీ 500 రూపీస్ అయితే ఉంది. సో ఇలా అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని మనం 500 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అలాగే ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ కూడా ఇక్కడే ఇవ్వాలి. మీ ప్రిఫరెన్స్ మీకు ఎక్కడ దగ్గరగా ఉంటే అక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో ఏవైనా 3 అయితే ప్రిఫరెన్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మండల్ కూడా సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో మీకు కనిపిస్తున్న వాటిలో మీకు నియర్గా ఉన్నాయి అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3 ఇవి కూడా మీకు దగ్గరలో ఉన్న సెంటర్లను అయితే ఇవ్వండి. వాటికి కూడా డిస్టిక్, మండల్ 2 సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మనం అన్ని సెంటర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా పే ఫీ అనే దాని మీద క్లిక్ చేయండి. సో ఇలా పే ఫీ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్స్ కనిపిస్తాయి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, క్యూఆర్ కోడ్, యూపీఐ ఇలా ఆప్షన్స్ అన్నీ కనిపిస్తుంటాయి. మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫిల్లింగ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.